హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. ఇవాళ మనము పోర్ట్రేట్ 3 ఏదైతే మినీ ప్లాటర్ ఉందో ఆ ప్లాట్ని మనం అన్బాక్సింగ్ అయితే మనం చేయబోతున్నాము. యాక్చువల్గా ఒక కస్టమర్తో తీసుకున్నారు, వాళ్ళు లైవ్ డెమో చూడాలనుకుంటుంటే దాని గురించి మనం ఇక్కడ ఈ వీడియో చేయబోతున్నాము. మనకు దీంట్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయి, ఏమేమి ప్రింటింగ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే దీని గురించి ఆల్రెడీ కంప్లీట్ వీడియోస్ అయితే ఉన్నాయి. మన సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి, డిజైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అదంతాను. దీంతో పాటు మనం ఫ్రీగా సాఫ్ట్వేర్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, మెన్షన్ చేస్తారు వీళ్ళు. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దాని సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి షోలెట్ స్టూడియో అంటాము. దాన్ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ఏమేమి వచ్చాయో కూడా నేను చూపిస్తాను. మనకి ఇక్కడ మ్యాట్ అయితే వచ్చింది. దీన్ని కటింగ్ మ్యాట్ అంటాము. మనం ఎప్పుడైతే వినైల్స్ ఆర్ మొబైల్ స్క్రీన్స్ పెడతామో అప్పుడు వచ్చేసి మనం ఈ మ్యాట్ని యూజ్ చేసి, మనకి ఇక్కడ స్టిక్కీగా ఉంటుంది. యాక్చువల్లీ తీసేస్తే స్టిక్కీగా ఉంటుంది. దాని మీద మనం పెట్టేసి మనం మొబైల్ స్క్రీన్స్ కానీ లేదంటే వినైల్స్ కానీ మనం ఇక్కడ రిప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు వినైల్ బయటికి రాకుండా ఉంటుంది. అందువల్ల ఈ స్టిక్కీనెస్ అయితే ఇచ్చారు. ఈ బ్లూ స్టిక్కర్ అయితే మనం తీయచ్చు. తర్వాత మన కేబుల్స్ ఏమేమి ఇచ్చారో మనకి దీంట్లో ఏవేవి యూస్ఫుల్ అయితే చూద్దాం మనం ఇక్కడ. అదేవిధంగా బ్లేడ్స్. యాక్చువల్గా మనకు వచ్చేసి ఇది ఒక కేబుల్ మనకి యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో కొన్ని యూజ్ లేని కేబుల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను కూడా నేను మీకు. ఇది వచ్చేసి మనకు మనం దీన్ని వచ్చేసి ప్లాటర్కి ఇస్తాం. ఇక్కడ ప్లాటర్కి ఒక పోర్ట్లో ఇస్తాము. ఇది జనరల్గా యూస్ఫుల్ ఉండదు. లేదంటే డైరెక్ట్ ఇదేనా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి లెంతీగా ఏదైనా కావాలనుకుంటే కనుక మనము ఈ కేబుల్ యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఇది లేకుంటే ఇది. అదేవిధంగా మనకు సిస్టమ్ని కనెక్ట్ చేసుకునేందుకు మనకి ఇక్కడ USB పోర్ట్ ఉన్నది ఒకటి ఇచ్చారు. ప్రైమరీ థింగ్ వచ్చేసి బ్లేడ్ వచ్చేసి బై డిఫాల్ట్ మనకి లోపలే ఉంటుంది. అదే బ్లేడ్ హోల్డర్స్ ఇచ్చారు. ఈ బ్లేడ్ అయితే మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ షార్ప్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా ఉండాలి. సమ్టైమ్స్ మీకు ప్రింటింగ్ అవ్వలేదు అనుకో, దానికి రీజన్ వచ్చేసి కానీ సమ్టైమ్స్ మనం ఎక్కువ డెప్త్ అలా పెట్టడం వల్ల బ్లేడ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ బ్లేడ్ మనం సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్లేడ్ ఇన్సర్ట్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకొక బ్లేడ్ హోల్డర్ ఇచ్చారు. ఈవెన్ యాక్చువల్గా ఏదైనా మనకు ఫారెన్లో యూజ్ అవుతుంది. డిఫరెంట్ బ్లేడ్స్ పెట్టుకొని చేసుకునేందుకు ఫారెన్లో యూజ్ అవుతుంది తప్ప మన ఇండియాలో అయితే ఎటువంటి యూజ్ ఉండదు వీటితో. మన కేబులింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లాటర్ నుంచి మన సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి కమాండ్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకునేందుకు మనకి ఇది యాక్చువల్గా ప్రింటర్ కేబుల్. యాక్చువల్గా ఒక సైడ్ వచ్చేసి మనకి USB ఉంటుంది, ఒక సైడ్ ఇంకో డిఫరెంట్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కేబుల్స్ అయితే 3 కేబుల్స్ ఇచ్చారు. మన లెంత్ని బేస్ చేసుకునేసి, అదేవిధంగా మన ప్లగ్ డిజైన్ బేస్ చేసుకునేసి మనం ఇదేనా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మన రెగ్యులర్ ఇండియన్ ప్లగ్స్ ఉంటాయి కదా, వాటిని వాడుకోవచ్చు. 3 కేబుల్స్ అయితే ఇచ్చారు. మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే కనుక ఒక సైడ్ మనం ప్లాటర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఈ కేబుల్ యూజ్ చేసుకునేసి మనం పవర్ సోర్స్ నుంచి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పోర్ట్రేట్ 3 నుంచి మనకు సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి ఇది ఇచ్చారు. అదేవిధంగా ఈ కేబుల్స్ అయిన తర్వాత మనకు వచ్చేసి బ్లేడు, పవర్ అడాప్టరు, కమాండ్ ఇవ్వడానికి కేబుల్ పోర్ట్రేట్ నుంచి మనకి సిస్టమ్కి, అదేవిధంగా మల్టిపుల్ కేబుల్స్ ఫ్రమ్ పవర్ సోర్స్. ఇంకా మనం మిషన్ అయితే చూద్దాము. మిషన్ చాలా చిన్నగా ఉంటుంది. మనం దీంట్లో వచ్చి 8 ఇంచెస్ వరకు మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ప్రింట్ అండ్ కట్, క్రాఫ్టింగ్ సరదాగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కమర్షియల్ యూజెస్ కూడా ఇది బాగానే పనిచేస్తుంది. మన అమెరికన్ బ్రాండ్ కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే ఇవాళ వరకు కూడా మనం అయితే చూడలేదు. ఈ విధంగా మన పోర్ట్రేట్ 3 అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అన్ని కూడా స్టిక్కర్స్ తీసేద్దాం మనము. ఇది బ్లేడ్ హోల్డర్. యాక్చువల్గా మనం పెట్టాల్సింది బ్లేడ్ హోల్డర్ ఇక్కడ పెట్టాల్సి. దీనిలో ఎటువంటి సెట్టింగ్స్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. బ్లేడ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక ఇలాగే ఉంచి మనం బ్లేడ్ పెడితే కనుక లోపలికి ఇన్సర్ట్ అవ్వదు. అప్పుడు మనకు ప్రింటింగ్ అయితే రాదు. మనం ఎప్పుడైతే ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ ఫస్ట్ మనం బయటికి లాగాలి. బయటికి లాగుతున్న తర్వాత మన బ్లేడ్ ఉంది కదా, ఆ బ్లేడ్ని ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేయాలి. మనం ఇన్సర్ట్ చేసే పొజిషన్ కూడా చూసుకోవాలి, ఏ సైడ్ మనం పెట్టుకోవాలన్నది. ఇటు సైడ్ ఫ్లాట్గా ఉన్న సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. అప్పుడు మీకు ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ పట్టుకొనేసి మనము ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్ని మళ్ళీ లోపలికి పుష్ చేయాలి. ఎప్పుడైతే పుషింగ్ ప్రాపర్గా జరిగిందో అప్పుడు మీకు
కటింగ్ అనేది అక్యురేట్గా జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ పుషింగ్ అనేది మనం సరిగ్గా జరగకుంటే కనుక ఈ బ్లేడ్ అనేది కటింగ్ చేసేటప్పుడు పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ప్రింటింగ్ సరిగా కటింగ్ సరిగా అవ్వదు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బ్లేడ్ సెట్ చేయడం, బ్లేడ్ సెట్ చేసి తర్వాత ఇక్కడ పుష్ చేయాలి. పుష్ చేస్తే ఇంకా టైట్గా సెట్ అయిపోతుంది మనకి. తర్వాత మన కేబుల్స్ వచ్చేసి మనవి ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనకు ఇక్కడ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పోర్ట్లో మనం పవర్ సోర్స్ ఇది యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఇన్సర్ట్ చేయాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రింటర్ టైప్ పోర్ట్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చిన సిస్టమ్ నుంచి మనం కమాండ్ అది కూడా యూజ్ చేసుకోవాలి. ఈ 2 కేబుల్స్ మన బయటకు వస్తాయి. ఈ 2 కేబుల్కి ఒకటి వచ్చేసి పవర్ సోర్స్ వచ్చేసి మనకు రెగ్యులర్ కేబుల్స్ అని మనం వాడుకోవచ్చు. 2 రెగ్యులర్ కేబుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ పవర్ సోర్స్ని నేను ఇక్కడికి ఇస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి మనం సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. సిస్టమ్ కనెక్ట్ చేసి మనం సాఫ్ట్వేర్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్లాటర్స్లో మన దగ్గర వచ్చేసి 8 ఇంచెస్, 12 ఇంచెస్, 24 ఇంచెస్, 16 ఇంచెస్ 4 డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. మీకు తక్కువ బడ్జెట్లో మీరు ఏదైనా క్రాఫ్టింగ్ లాంటిది కానీ, మొబైల్ స్కిన్స్ కానీ, ల్యాప్టాప్ స్కిన్స్ కానీ, టీషర్ట్స్, వినైల్స్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీకు కేవలం అరౌండ్ 20,000 రూపీస్ నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతుంది. మీరు మన స్టోర్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి మీరు డెమో తీసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. మీ డిఎన్డి సైనింగ్ ఆఫ్.